హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ మంచూరియా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు క్యాబేజీ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే అందరం తినేయచ్చు అనమాట. దానికోసం అయితే ఒక క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి స్ట్రైనర్లో వాటర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ 2 కప్పులు అయితే క్యాబేజీ ముక్కలు తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. దాంట్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. క్యాబేజీలో నుంచి వాటర్ యాడ్ చేయకూడదు. అలా రిలీజ్ అయిన వాటర్ సరిపోతుంది. బాగా కలిపేసుకుంటే చూసారు కదా, వాటర్ అనేది లైట్గా రిలీజ్ అయింది. వాటర్ రిలీజ్ అయిన దాన్ని బట్టి కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను, 2 స్పూన్స్ మైదా వేసుకున్నాను. అలాగే ఇప్పుడు దీన్ని కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అంటే బాల్స్ కానీ రెడీ అవ్వలేదు అనిపిస్తే ఇంకొంచెం మైదాని యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. కానీ కార్న్ఫ్లోర్ మైదా సేమ్ క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. బాగా చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. లేదు మాకు బాల్ రాలేదు, చూసారు కదా కొంచెం అంటుకున్నట్టు జిగురుగా ఉంది కదా, ఇంకొంచెం మైదా అయితే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. దీన్ని అయితే ఒక 10 నుంచి 20 మినిట్స్ దాకా పక్కన పెట్టేశాను. ఈలోపు కొంచెం నానితే బాగుంటుంది మంచూరియా అనేది, అందుకని పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చేతికి అయితే ఆయిల్ పూసుకొని చూసారు కదా, బాల్స్ అనేవి చిన్న చిన్న బాల్స్ అయితే రెడీ చేసుకోవాలి. పిండి కొంచెం కొంచెం పెట్టుకోవాలి. మరి పెద్దవైతే మంచూరియా చేసేటప్పుడు టేస్ట్ అనేది బాగోదు, లోపల ఉడకవన్నమాట. ఇలాగా మీడియం సైజు చిన్న చిన్నవి చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బాల్ అనేది గట్టిగా నొక్కకూడదు అనమాట, లైట్గా పైన పైన చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా వీడియోలో గట్టిగా నొక్కినట్టు కనిపిస్తుంది కానీ నొక్కలేదు. ఆయిల్ పూసుకుంటూ ఇలాగా బాల్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్క బాల్ ఇలాగా ఆయిల్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మొత్తం యాడ్ చేసుకొని చూసారు కదా, కలుపుకుంటూ ఇలాగైతే ఫ్రై చేసుకొని ఇక్కడ నేనైతే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను లైట్గా, అంటే బాగా క్రిస్పీగా కాకుండా ఫస్ట్ స్టెప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇలాగా చూసారు కదా, సగం మాత్రమే ఫ్రై చేసుకున్నాను, అంటే కొంచెం ఫ్రై చేసుకున్నాను లైట్గా. ఇక్కడ మళ్ళీ వేసుకుంటున్నాను వీటిని రెండోసారి అయితే. చూసారు కదా, ఇలాగా రెండోసారి అయితే ఇలాగా క్రిస్పీగా కలర్ మారుతాయి అన్నమాట. అలా చేసుకున్నామనుకో, 2 సార్లు ఫ్రై చేసుకున్నామనుకో క్రిస్పీగా లోపల కూడా పిండి అనేది బాగా ఉడుకుతుందన్నమాట. ఏవైనా సరే గారెలు కానీ కజ్జికాయలు కానీ ఇలాంటివి ఏవైనా ఫ్రైలు చేసేటప్పుడు, ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇలాగ 2 స్టెప్పులు వేసుకున్నామనుకో బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మంచూరియా కోసం అయితే ఒక బాండి పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం అల్లంని, వెల్లుల్లిపాయలు ఒక 2-3, ఒక పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వడానికి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టాం కదా, మాడిపోతాయి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ హాఫ్ ఫ్రై అంటే ఉల్లిపాయ మరీ వేగిపోకుండా కొంచెం మాత్రమే వేయించుకున్నాను అనమాట. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మంచూరియాకి ఉల్లిపాయలను అయితే సగం మాత్రమే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగోదు. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని కొద్దిగా సోయా సాసు, అలాగే టొమాటో సాసు 1 స్పూను, చిల్లీ సాస్ 1 స్పూన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మంటని ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సాసులు అనేవి మాడిపోతాయి ఫాస్ట్గా, అందుకని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలాగా లిక్విడ్ లాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాగ మెత్తగా అంటే పిండి ఉండలు కడుతుంది కదా, అలా లేకుండా మెత్తగా కలుపుకొని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దగ్గరికి అయిపోయింది కదా,
ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మంచూరియా ఎంత అయితే ఉందో దాన్ని బట్టి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఒక పావు గ్లాస్ అయితే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ బాల్స్లో ఉంది కదా, ఇక్కడ చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ సాసులు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా, కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా కలుపుతూ ఉడికించుకుంటే దగ్గరికి అయితే అయిపోయింది. చూసారు కదా, మంచూరియా సాస్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగ దగ్గరికి అయిపోయిన తర్వాత ఇది డ్రై మంచూరియన్కి అయితే ఇలా సరిపోతుంది. అలాగే ఇలా కాదు మా పిల్లలు కొద్దిగా జ్యూసీగా తింటారు అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేనైతే మా పిల్లలు జ్యూసీగా కావాలన్నారు, అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, కొంచెం వాటర్ యాడ్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాల్స్ వేసిన తర్వాత. ఇప్పుడైతే మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మిక్స్ చేసుకుంటే మంచూరియా ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా క్యాబేజీ మంచూరియా అయితే ఎలా రెడీ చేసుకున్నానో. ఇంట్లో ఉన్న వాటితోనే మీరు కావాలి అనుకుంటే క్యారెట్, అలాగే క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్ అలాంటివన్నీ యాడ్ చేస్తారు కదా బయట, అలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు అలాంటివన్నీ తినరు కాబట్టి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే చేసుకున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి.